అద్దంకి నియోజకవర్గంలో తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్నటువంటి గొట్టిపాటి రవికుమార్ క్యాబినెట్లో ఒక మంచి మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఆది నుంచి కూడా ఆయన అద్దంకి నియోజకవర్గంలో 4 సార్లు ఓవరాల్గా మార్టూరు ఒకసారి ఎమ్మెల్యేగా చేశాడు. కాబట్టి ఓవరాల్గా 5 సార్లు వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా కూడా గొట్టిపాటికి ట్రాక్ రికార్డు ఉంది. సో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీ ప్రమాణ స్వీకారానికి కూడా ముహూర్తం ఖరారైన నేపథ్యంలో కూడా గొట్టిపాటి రవికుమార్కు క్యాబినెట్లో ఒక మంచి మంత్రి పదవి దొరికే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రజలందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సో ప్రజల్లో ఎలాంటి అపోహాలు లేవు. ఎందుకంటే ఆది నుంచి కూడా గొట్టిపాటి రవికుమార్కు తెలుగుదేశం పార్టీలో ఒక సముచిత స్థానం కల్పిస్తూ కూడా వాళ్ళ అన్న కుమార్తె అయినటువంటి గొట్టిపాటి లక్ష్మిని కూడా దర్శి నియోజకవర్గంలో పోటీ చేసేలా కూడా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. అదేవిధంగా క్యాబినెట్లో ఆయనకి ఏ మంత్రి పదవి ఇస్తారని కూడా ఏ గ్రేడ్ ఇస్తారా బి గ్రేడ్ ఇస్తారని కూడా చర్చ జోరుగా జరుగుతుంది. అయితే గొట్టిపాటికి ఉన్నటువంటి పరిచయాలు గొట్టిపాటికి ఉన్నటువంటి అనుభవం దృష్ట్యా కూడా ఏ గ్రేడ్ మంత్రి పదవి కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఈ ముగ్గురు కూడా గొట్టిపాటి రవికుమార్కు మంత్రి పదవి బెర్త్ ఖరారు కావడంతో ప్రజలందరూ కూడా హర్షాతి ధ్వానాల మధ్య కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. గొట్టిపాటి అందరికి కూడా అందుబాటులో ఉంటాడు. మంత్రి పదవి గనక తమకు గనక కేటాయించినట్లయితే అద్దంకి నియోజకవర్గాన్ని కూడా మేము ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా కలుపుకునేందుకు కూడా మేము అప్పట్లో లోకేష్ పాదయాత్రలో కూడా తమకు భరోసా కల్పించారు. గొట్టిపాటి నేతృత్వంలో అద్దంకి నియోజకవర్గాన్ని మళ్ళీ తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుకునేలా కూడా అద్దంకి అంటే ఇప్పుడు బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలకి వెళ్ళాలన్నా కూడా బాపట్ల చాలా దూరంతో కూడిన పని కాబట్టి అదే అద్దంకి నియోజకవర్గానికి ఒంగోలు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలుపుకునేలా గొట్టిపాటి రవికుమార్ కృషి చేస్తారని కూడా తెలుగు తమ్ముళ్ళు ఫుల్ జోష్లో ఉన్నటువంటి సందర్భాలు చూస్తాం. మరి ఇంకో 2 రోజుల్లో కూడా ఆయన మంత్రి పదవిలో కొలువు తీరుతారని కూడా ఆశిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.